ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరిచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులు చేయటానికి దేవుడు చాలిన దేవుడు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సర్వ మానవులతో మాట్లాడుతుందేమనగా, ప్రతి ఒక్క ముద్రను విప్పుతున్నప్పుడు ఏ ఏ విపత్తులు జరుగుతున్నాయని తన శిష్యుడుకు యోహాను గారికి ప్రకటన గ్రంథం ద్వారా తెలుపుతున్నాడు. ఎందుకు తెలుపుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే రాబోయే దినాలు మనకు తెలియజేయటానికి కోసం ఈ లేఖనము రాయబడింది. ఒక ఆత్మ నశించిపోకూడదు, ఒక ఆత్మ నరకపాలు కాకూడదని తన పిల్లల కోసం ఆ పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి రావటానికి గల కారణం ఏమంటే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. ఎంత ప్రేమ! తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ, ప్రాణం ఇచ్చే ప్రేమ, మన పాపములన్నిటినీ మోయగలిగిన ప్రేమ. అలాంటి దేవుడు మనకి ఉండటం మనకి ఎంతో మహా అద్భుతం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు రానున్న దినాల్లో ఇంకొన్ని విషయాలు మనకు తెలియజేయబోతున్నాడు. అదేమనగా ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. దేవుడు 7వ ముద్ర విప్పుతూ ఉండగా పరలోకమంతా ఏమైపోయింది? నిశ్శబ్దమైపోయింది. పరలోకములో నిత్యము దేవుని ఆరాధించే వాళ్ళు సైతము సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఆ నిశ్శబ్దము వలన ఏంటంటే బహు భయంకరమైన దినాలను అక్కడ కురవబోతున్నాడు దేవుడు. ఆయన కోపాగ్ని రగులుకున్నది. ఇప్పుడు దాకా అక్కడున్న దూతలు, అక్కడున్న పరిశుద్ధులు దేవుని ఆరాధిస్తున్నారు. ఎప్పటి వరకు? ఆయన 6వ ముద్ర విప్పినంత వరకు ఆరాధించారు. 7వ ముద్ర విప్పినప్పుడు నిశ్శబ్దమైపోయిందంట పరలోకం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే దూతల సైతము కూడా ఆగిపోయినాయి అంట. ఎందుకంటే దేవుని ఉగ్రత రగిలింది కాబట్టి. అప్పుడు దాకా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, తన పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. మారతారులే అనే అవకాశం ఇస్తున్నాడు. ఆయన అవకాశాన్ని వీరు ఏం చేశారంటే వాటిని చేజిచ్చుకోకుండా దేవుని దూషించడం మొదలుపెట్టారు. దేవుడు చూస్తూ కొంతకాలం ఓపిక పట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఓపిక పడితే అయినా సరే వాళ్ళలో ఏ మాత్రం మార్పు లేకుండా పోయింది. దేవుని సృజించిన దేవుణ్ణే తల్లి గర్భాన వేసుకొని ఈ భూమి మీద వచ్చిన కానించి ఆయన నిత్యము నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి ఎదిరించడం మొదలుపెట్టారు. భూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. యేసయ్య దేవుడు కాదని, ఆయన దేవుడు యొక్క స్వరూపము కాదని లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలను మోసం చేస్తూ ఉండగా దేవుని కోపం ఏమైంది? రగిలిపోయింది. అందుకే ఏమైపోయింది? పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయిందంట. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అంతటా నేను దేవుని ఎదుట నిలిచిన 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడింది. ఏం చేస్తున్నాడు దేవుడు? 7 దూతలు నిలబడి 7 బూరలు పట్టుకుని ఉన్నాయంట. ఏ పట్టుకున్నాయి? ఆ బూరలు పట్టుకుని ఏం చేసిందంటే, మరియు సువర్ణ దీపము చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠ పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడిను. ఈ పరిశుద్ధులు అంటే దేవుని కోసం ప్రాణత్యాగం చేసి అనేక మంది కోసం కన్నీరు కార్చి అనేక మందిని మార్చడం కోసం ప్రయత్నం చేసిన వారందరి ప్రార్థనలు దేంట్లో కలుపుతుంది? ఆ ధూపములో కలుపుతుందంట. ఆ ధూపం అనే పాత్రలో కలుపుతుంది. ఎందుకంటే దేవుని ఉగ్రత పాలు చేయటానికి ఆ యొక్క దీపమే అక్కడ విలువైందన్నమాట.
దేవుని కోపం వస్తుందని తెలియజేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని కోపం రగిలిందని అక్కడున్న దూతలకు, అక్కడున్న పరిశుద్ధులకు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న వారి పెద్దలకు, అక్కడున్న జీవులకు, ప్రతి వాటికి తెలియబడి, ఇదిగో దేవుని బలిపీఠం నుండి, అంటే తీర్పు దినం రాబోతుంది. వీరి కన్నీరు కాల్చి ప్రాణం ఇచ్చి వారు ఎంత శ్రమ అయితే అనుభవించారో, ఎన్ని ఇబ్బందులైతే, ఎన్ని ఇరుకులైతే అనుభవించి కన్నీరు కార్చింది, ఒక రోజున ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఇప్పుడు ఏమైపోతున్నాయంటే భూమికి శాపంగా మారిపోతున్నాయి. ఏమైపోతున్నాయి? అది కూడా కిందకి వెళ్దాం. ఏం జరిగింది? అప్పుడు ఆ ధూపద్రవ్యము పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠంనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు కలిగింది. ఏం కలిగినాయి? భూమి అతలాకుతలం అయిపోతుంది. భూమి మీద ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక పక్క ఎప్పుడైతే ఆ దూత ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే భూమి మీద కుమ్మరించడం మొదలైంది, దేంతో? నిప్పులతో కప్పి. దేంతో? నిప్పులతో కప్పి ఎప్పుడైతే కుమ్మరించడం మొదలైందో పెద్ద పెద్ద ఉరుములు మొదలైనవి అంట. తర్వాత ఏమైంది? ఉరుముల ధ్వనులు, మెరుపులు, భూకంపాలు కలిగిన. అంటే భూమి ఏమైపోయింది? నాశనం అయిపోతుంది. ఎవరి వల్ల? పరిశుద్ధుల ప్రార్థన వల్ల. పరిశుద్ధులు ఎవరైతే చంపుతున్నారో, దేవుని సేవకులు ఎవరైతే చంపుతున్నారో, వారి రక్తము వాళ్ళకు శాపము. దేవుని పిల్లలు పాడు చేయాలని, దేవుని పిల్లలు దేవుని వైపు తిరగనీయకుండా సాతాను మనుషులుగా తయారవుతున్న వారందరికీ ఏం జరగబోతుందంటే శాపం రాబోతుంది. యేసయ్యను దూషించి, యేసయ్య దేవుడు కాదు, ఆయన ఈ విధంగా పుట్టాడు, ఆ విధంగా పుట్టాడని అవమానపరుస్తున్న వారందరికీ ఒక రోజున భయం కలగబోతుంది. దేవుని ఉగ్రత బహుభయంకరం. అందుకే దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నీవు ఆ ఉగ్రతలో ఉండడానికి వీల్లేదంటే నువ్వు ఏం చేయాలంటే ఇక నుండైనా మార్పు పొందాలి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ ఉగ్రత పాలు కాకూడదని ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా లిఖించబడింది మీకోసమే. జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు. మార్పు పొందు, ఆ ఉగ్రతను తట్టుకోలే. భూమి మీద ఉరుములు, మెరుపులు అంట, భూకంపాలు కలిగినాయి అంట. అంటే భూమి డిస్ట్రాయిడ్ అయిపోతూ ఉంటే పరలోకం కూడా సైలెంట్ అయిపోయిందండి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు ఊహకి అందని భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నావు. ఈ రోజున ఈ భూమి మీద ఉన్నంత కాలం నాకు ఏంటి కష్టాలు, నాకేంటి బాధలు, నాకేంటి శ్రమలు అనుకుంటాం. ఇంతకన్నా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. గాలి ఆగిపోబోతుంది. నువ్వు ఇప్పుడు వాడుతున్న ఫోన్లు, గిన్నెలు అన్నీ ఒక రోజున ఆగిపోబోతున్నాయి. కరెంటు లేకపోతే అల్లాడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తట్టుకోలేవు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదని ఈ రాత్రి పరిశుద్ధ లేఖనమును ప్రకటనా గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎంతకాలం నువ్వు దేవునికి దూరమై ఉంటావు, ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటావు, తల్లిదండ్రులు ఎదురుస్తూ ఉంటావు, అక్కచెల్ని ఎదురిస్తూ ఉంటావు. ఎందుకని? దేవుడు నిన్ను ఎదిరించమని, కొట్టుకోమని ఈ భూమి మీదకు పంపాడా? అనుక్షణము ఎందుకని ఇలా జీవిస్తున్నావు? నీకు ఒక తోడుని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే నువ్వు మంచి మార్గంలో నడవటానికి. ఒకవేళ చెల్లి త్రోవ తప్పిపోతున్నప్పుడు అన్నగా నువ్వు సరిచేయాలి. ఒకవేళ అన్న త్రోవ తప్పిపోతుంటే నువ్వు దేవుని మాటలు చెప్పి సరిచేయడానికి. ఒకవేళ భార్య త్రోవ తప్పిపోతుంటే భర్తను సరిచేయడానికి. అనుక్షణము నువ్వు దేవుని మాటలతో వాళ్ళని సరిచేయడానికే ప్రయత్నించాలి. అంతేగాని మీరిరువురు కొట్టుకోవడం వల్ల అక్కడ ఏం పోతుందంటే దేవుని సమాధానం కోల్పోతుంది.
అందుకే ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈరోజు సాతాను వేసిన ఉచ్చులకు అందరూ చిక్కుపోతున్నారంట. సాతాను వేసే బంధకాలకు చిక్కుపోయారు, ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా వైపు చూస్తే మీ బంధకాలను తెంపడానికి నేను చాలిన దేవుడు. దావీదు 5 రాళ్ళు తీసుకుంటే ఆ 5 రాళ్ళతో కొట్టలేదు, ఒకే రాయితో కొట్టాడంట. గొలియాతుని ఒక్క దెబ్బతో చంపేశాడు, ఒక్క దెబ్బతో చంపేశాడు. ఎందుకంటే దావీదు దేవుని వైపు చూశాడు. తన అన్నలు ఆ రాజు పక్కన ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏం చూశారంటే భయాన్ని చూశారు. ఆ గొలియాతును చూడగానే, ఆ 3 జానుల ఆజానుభావం చూడగానే భయం పుట్టింది. అందుకే యుద్ధం చేయడానికి గజగజలాడిపోతున్నారు. తమ్ముడు యుద్ధానికి వెళ్తాను, నా దేవుడిని తిడుతున్నాడు, నేను వెళ్తాను అంటే వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఆగాడా? దేవుని ఆత్మ ఆయన మీద పనిచేస్తుంది. దేవుని పిల్లలకు దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేనికి భయపడరు వాళ్ళు? సింహాలకు భయపడరు, ఎలుగుబంటులకు భయపడరు, దేనికి భయపడరు వాళ్ళు? ఒక్క దేవునికి మాత్రమే భయపడతారు. సాతాను వేసే ఉచ్చులకు భయపడరు వాళ్ళు. వారికి ఎందుకంటే దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు, విశ్వాసం అనే డాలు ఇచ్చాడు, 2 అంచుల కత్తినిచ్చాడు. వాణ్ణి ఎదిరించడానికి ఇది చాలు. అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు మెలుకో కలిగి ప్రార్థన చేయి. రానున్న దినాలు భయంకరమైన దినాలు. దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఈ రాత్రి దేవుడు ఏమో ఈ రాత్రే రావచ్చు, ఏ క్షణంలో దేవుడు రాబోతున్నాడో తెలియదు. ఆయన వచ్చి తన పిల్లలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ బహు శ్రమకాలం రాబోతుంది. ఇంకా కొన్ని విషయాలకు వెళ్తే ఇంకా కొన్ని విషయాలు. ఒక దూత అయిపోయింది, 2వ దూతకు వెళ్దాం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువల్ల నా సముద్రంలో 3వ భాగం రక్తమయమైపోయింది. 2వ దూత ఏం చేసిందంటే సముద్రం మీద ఒక కొండ లాంటిది, అంటే ఒక యాస్ట్రాయిడ్. ఈరోజు చెప్తున్నారు కదా సైంటిస్టులు, పెద్ద యాస్ట్రాయిడ్ రాబోతుంది. అవును, రాబోతుంది. ఆ యాస్ట్రాయిడే సముద్రంలో పడవేయబడుతుంది. సముద్రంలో పడవేయటం ద్వారా ఏమవుతుంది? ఆ సముద్రం అంతా, అందులో ఉన్న జీవులన్నీ చచ్చిపోయి, అందులో ఉన్న ఒక జీవి చచ్చిపోయి, ఆ చచ్చిపోయిన సముద్రం అంతా ఏమైపోతుంది? రక్తమయమైపోతుంది. ఆనాడు మోషే కాలంలో జరిగేది మళ్ళీ జరగబోతుంది. ఎర్ర సముద్రముగా మారిపోతుంది మొత్తం సముద్రం. సముద్రంలో ఉన్న సముద్రం మధ్యలో పడబోతుంది ఆ కొండ. ఆ సముద్రంలో కొన్ని వేల చేపలు, కొన్ని వేల జంతువులు, కొన్ని వేల ఎన్నో చచ్చిపోతాయి. సాధారణంగా రోడ్డు మీద మన దారిలో వెళ్తూ ఉంటే ఒకసారి ఒక కుక్క చచ్చిపోయింది అనుకో, ఎంత వాసన వస్తుంది? భయంకరమైన వాసన వస్తుంది. అక్కడ నిలబడగలమా? కనీసం ఇంట్లో ఒక ఎలుక చచ్చిపోతే తట్టుకోగలమా? అలాంటి ఒక్కొక్క చేప చచ్చిపోయి కుళ్ళిపోతూ ఉంటే మనుషులు తట్టుకోగలరా? ఎక్కడికి పారిపోదామన్న ఆ వాసన వాళ్ళ వెంటాడుతూనే ఉంటుంది. సముద్రం దగ్గర ఆ వాసన భయంకరమైన వాసనతో అల్లాడిపోతూ ఉంటారు. భయంకరంగా ఎటు పరిగెత్తినా సరే ఆ వాసన వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఒక ఎలికి చచ్చిపోతే ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడం. అలాంటిది ఒక చేపలు చచ్చిపోయి, భయంకరమైన అందులో జంతువులు చచ్చిపోయి, భయంకరమైన కొండ పడి మొత్తం చాలా రక్తమయమైపోతే ఆ ప్రదేశంలో ఎవ్వరూ నిలబడలేదు. అక్కడ ఇంకో మాట రాయబడింది. అక్కడ ఏమైంది? అందువల్ల సముద్రములో 3వ భాగం రక్తమయమైంది. సముద్రంలో ప్రాణం గల జంతువులు 3వ భాగం చచ్చెను. ఓడలు 3వ భాగం ఓడలు కూడా నాశనం అయిపోతాయి. ఆ సముద్రం మధ్యలో ఉండే ఓడరేవులు ఈ రోజున అనేకమైన ఓడరేవులు ఎలా ఉన్నాయంటే, బంగారం వెండిని తీసుకెళ్తూ అబ్బా మా దేశం ఇంత గొప్పదే అంత గొప్పది అనుకున్న వాళ్ళందరి గొప్పతనము
ఒక రోజున దేవుడు అని చేస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే గర్విష్ఠిగా ఉంటాడో, ఎవరైతే దేవుని కంటే నేనే గొప్పవాడిని అనుకున్న వాడు ఎవడైతే ఉంటాడో, వాడు ధనికుడైన వాడైనా పేదవాడైనా ఒకరోజు అనగా దొక్కబడతాడు. ఆ రోజు ఇదే. సముద్రంలో చేపలు చచ్చిపోతాయి, జంతువులతో సహా చచ్చిపోతున్నాయి. భయంకరమైన వాసన. ఒక పక్క తన సముద్రంలో ఉండే అంటే వెండి బంగారం అంతా ఒక రోజున సముద్ర పాలైపోతుంది. అన్న ఓడలు వెళ్తున్న వాటిని అన్నిటినీ వెళ్ళిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే ఈ రాత్రి దేవుడు అలాంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉండకూడదని ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. సరిచేసుకోండి. గర్వముతో కలిగిన మనసు ఉంటే ఇప్పుడే దేవుణ్ణి అడగండి, అయ్యా నా మనసు మార్చు. అయ్యా గర్వముతో ఉన్నానేమో, నీకంటే ఎక్కువగా నేను పొగిడించుకుంటున్నానేమో. ఒకరోజు అది అణిచివేయబడుతుంది. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రెండో దూత చేసే, ఒక దూత ఉరుములు భూకంపాలు కలిగిస్తే, రెండో దూత సముద్రాన్ని నాశనం చేయబోతుంది. సముద్రంలోని జంతువులను నాశనం అయిపోతున్నాయి. సరే, మూడో దూత ఏం చేస్తుంది చూద్దాం. మూడో దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి మూడో భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రము మాచిపత్రి అనే పేరు. అందువలన నీళ్లు మూడో భాగము మాసిపత్రి అయిను. నీళ్లు చేదైపోయినందు వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోతారు. అంటే తాగటానికి, దాహము తీర్చుకోవడానికి కూడా నీరు ఉండదు. ఇప్పుడు సముద్రం మీద ఒక దూత ఏం చేసింది, ఒక పెద్ద కొండ లాంటి ఆస్ట్రాయిడ్ పంపించింది. ఇప్పుడు మరొక దూత ఏం చేస్తుంది, మంచి నీళ్లు, మనం తాగే నీళ్లు ఉంటాయే, మనం తాగే నీళ్లు ఉంటాయే, ఆ నీళ్ల పైన, ఆ నదుల పైన ఇంకో కొండవే, ఒక నక్షత్రం రాలబోతుంది. ఆ నక్షత్రం రాలిపోయి అది పడగానే దాని పేరేంటని మాసుపత్రి, అంటే చేదు. ఏంటిది? అది వాళ్ళు దావతయ్యి వెళ్ళి తాగితే చచ్చిపోతారంట. ఆ నీరు తాగితే ఏమైపోతారు? చచ్చిపోతారు. మనుషులు చచ్చిపోయే రోజు ఒకరు భయంకరమైన దాహంతో చచ్చిపోయి పరుగులు తీస్తారు. ఏమైపోతారు? పరుగులు తీస్తారు. అమ్మో ఈ నీరు తాగి చచ్చిపోయాడని ఏడుపులు, పెడబొబ్బులు జరుగుతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి స్థితిలో ఉండకూడదు. మనం అలాంటి పరిస్థితిలో ఉండకూడదని ఈ రాత్రి దేవుడు తన పిల్లలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే భయంకరమైన దినాలు. అందుకే నువ్వు సాతాను మాట వినొద్దు. అది నిన్ను ప్రేమగా నటించి ఒకరోజు అదే స్థితిలోకి తీసుకువెళ్ళిపోతుంది. వాళ్ళని ప్రేమగా నటించి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, అప్పుడు దాకా నీలో గర్వము, నీలో అహంకారము, నువ్వు చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పే మాట వినవు, ఏది చేయటం వలన నువ్వు అనుకుంటావు, ఆహా సంతోషంగా నన్ను ఎవరు ఏమనట్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వే మోసం చేసుకుంటున్నావు. రానున్న దినాల్లో సాతాను నీ కళ్ళు మూసేసింది కాబట్టి అమ్మ మాట వెళ్ళలేదు. దేవుడు అమ్మ ద్వారా మాట్లాడాడు, నాన్న ద్వారా మాట్లాడాడు, కుటుంబం ద్వారా మాట్లాడాడు, బంధువుల ద్వారా మాట్లాడాడు, దైవజనుల ద్వారా మాట్లాడాడు, సంఘ బిడ్డల ద్వారా మాట్లాడాడు. అయినా నువ్వు వినలేదు. అందుకే రానున్న దినాలు ఏమైపోతున్నావంటే ఆ భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నావు. మంచి నీళ్ళు కొంచెం దావతైతే నీళ్లు దొరకకపోతే అల్లాడిపోతుంది. ఒకటి నీళ్ళ దగ్గర నుంచి ఇంకోటి లాగేసుకొని నాకు దావతా అని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నావు. ఆ రోజు నీళ్ళు కోసం అవసరమైతే చచ్చిపోవాలైనా సరే తాగేస్తారు. అందుకే ఏమైపోతారు? అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? నరకానికి వెళ్తాయి. ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు చనిపోయి పరలోకంలో ఉండాలి తప్ప చనిపోయి నరకంలో ఉండటానికి వీల్లేదు. ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటాం, అమ్మా నాన్నలు ఎదిరిస్తూ, అన్నాచెల్ని కొట్టుకుంటూ, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే దేవుడు ఆకాశం నుండి చెప్తూ ఉంటాడు, అయ్యా
ఇలా ఉండకూడదని తల్లి ద్వారా, తండ్రి ద్వారా, కుటుంబం ద్వారా అలా ఉండాలి, ఇలా ఉండాలని నేర్పుతున్నా, దేవుడే వచ్చి స్వయంగా చెప్పినా నువ్వు వినలేదంటే నువ్వు ఏమైపోతున్నావంటే నాశనం కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. నిన్ను, నన్ను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను అందరినీ హెచ్చరిస్తున్నాడు. మారటానికి ప్రయత్నం చేయండి. అయ్యా, మా పరిస్థితి నువ్వే మార్చగలవు. ఆయన చేతికి అప్పగించు. నేను బలహీనుడను, నువ్వు బలాఢ్యుడవు, నువ్వే నన్ను మార్చగలవు అని నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని నాలో గర్వాన్ని తీసివేయి అని నువ్వు దేవుణ్ణి మొరపెట్టి నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పాపాన్ని తీసేస్తాడు, నీ గర్వాన్ని తీస్తాడు. అడుగుడు ఇవ్వడు, తట్టుడు తీయబడను. అడగాల్సింది ఇవి కాదు, అడగాల్సింది దేవా నీకు ఇష్టం లేని పనులు నాలో ఉన్నాయి, అవి తీసేయని నువ్వు అడుగు. అది శ్రేష్టమైనది. నాకు బంగారం లేదు, నాకు టీవీ లేదు, నాకు ఫ్రిడ్జ్ లేదు, నాకు ఇల్లు లేదు, ఇది కాదు నువ్వు అడగాల్సింది. నన్ను పరిశుద్ధునిగా చేయి దేవా, నీ నామంలో పరిశుద్ధునిగా చేయి. పరిశుద్ధుల గుంపులో ఉండాలి నేను. ఆ శ్రమలు తట్టుకునే శ్రమల్లో నేను ఉండకూడదని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి పరలోకాన్ని చేరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.